థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరులు, మా ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ప్రేమిస్తున్న, మమ్మల్ని ప్రోత్సహిస్తూ సంఘ పరిచర్య కోసము దినదినము ప్రార్థన చేస్తూ ఇంకా ఎంతగానో సహకారములు అందిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న, ప్రేమిస్తున్న సహోదరులందరిని బట్టి సంఘపక్షముగా వారికి వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. అనేక మంది ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇంకనూ వీక్షిస్తున్న ప్రజలందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మంది కృంగిపోయిన బ్రతుకులను, పడిపోతున్న జీవితాలను, నశించిపోతున్న జీవితాలను దేవుని వైపుకి నడిపించడానికి, వారిని రక్షించడానికి మీరు కూడా దేవుని సువార్తలో, పరిచర్యలో పాలు పొందుకోనండి. మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఇంకను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి ప్రేమిస్తూ భక్తి జీవితాన్ని గడుపుతూ దేవుని కొరకు ఏ విధంగా హతసాక్షులయ్యారో, దేవుని కొరకు ఏ విధంగా ఒక స్థిరమైన హృదయం కలిగి జీవించారో, వారి భక్తి జీవితము నిలబెట్టుకోవడానికి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారో, ఏమి కోరుకున్నారో, అదేవిధంగా భక్తిహీనులు దేవునికి దూరంగా ఉండడానికి, భక్తిహీనులు దేవుణ్ణి వ్యతిరేకించడానికి, భక్తిహీనులు ఇంకనో పాపమును ప్రేమించి దేవుణ్ణి దూరపరచుకోవడానికి ఏ విధంగా ఆలోచనలు చేస్తారో బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఈనాటి అంశం ఏంటంటే భక్తులు, భక్తిహీనులు. ఈనాటి అంశము భక్తులు, భక్తిహీనులు. భక్తులు వేటిని కోరుకుంటారు? భక్తులు వేటిని కోరుకుంటారు? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించిదరో? నది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించిదరా? అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించిదరో? నేడు మీరు కోరుకునడి, మీరెవరిని సేవింప కోరుకునేను, నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించదము అనను. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలతో యెహోషువ మాట్లాడుతున్నాడు. భక్తులు వేటిని కోరుకుంటారంటే, భక్తులు వేటిని కోరుకుంటారంటే దేవునిని మాత్రమే సేవించాలని కోరుకుంటారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలతో యెహోషువ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు భక్తి జీవితాన్ని కాపాడుకోకుండా అన్ని దేవతలను, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ పితరులు పూజించిన దేవతలను విగ్రహారాధన చేస్తున్నారు. మీరు దేవతలను పూజిస్తున్నారు మీ పితరుల వలె. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి యెహోవా దేవుణ్ణి సేవించమని దేవుడు మాటలు చెప్తున్నాయి. ఈ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే,
నీ భక్తి జీవితము కాపాడుకోవడానికి, నువ్వు ఇంకనూ నీ భక్తి జీవితంలో అభివృద్ధి చెంది దేవునితో సహవాసము చేయడానికి దినదినము దేవుణ్ణి సేవించాలా. దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా. భక్తులు వేటిని కోరుకుంటారంటే, ఇశ్రాయేలీల ప్రజలు విగ్రహారాధన చేస్తూ ఆ అన్య దేవతలను పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు యెహోషువ వచ్చి వారికి మాటలు చెబుతున్నాడు. 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుము గాక. ఆ ప్రజలు ఏం చెప్తున్నారంటే, మేము యెహోవా దేవుణ్ణి కాకుండా మరి అన్య దేవతలను సేవించినా మేము శాపగ్రస్తులం అవుతామంటున్నారు. 24వ వచనంలో మనం చూస్తే, అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పారు. యెహోషువతో చెప్పారు, విగ్రహారాధన చేస్తున్నారు, అవి తొలగించి యెహోవాని సేవించమని చెప్తున్నాడు. భక్తులు వేటిని కోరుకుంటున్నారో మొట్టమొదటి అంశం ఏంటంటే, వారు దేవుణ్ణి మాత్రమే సేవించాలని కోరుకుంటారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు అన్ని దేవతలను పూజిస్తూ విగ్రహారాధన చేస్తున్నప్పుడు యెహోషువ వారితో చెప్తున్నాడు, మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువకి, మోషేకి ఏ విధంగా అయితే నేను తోడై ఉన్నానో, మోషేతో ఏ విధంగా అయితే నేను నడిచానో నీతో కూడా నేనుంటాను, నువ్వు దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను అని యెహోషువను దేవుడు మరలా వారి మధ్యకు పంపించాడు. ఇశ్రాయేలీల ప్రజలతో యెహోషువ మాట్లాడుతున్నాడు. వారందరూ కూడా విగ్రహారాధన చేస్తూ తొలగిపోయారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, యెహోవా దేవుణ్ణి ప్రేమించక విగ్రహారాధన చేస్తున్నారు. యెహోషువ మాట్లాడుతూ యెహోషువ చెప్పాడు, వారందరూ కూడా మన దేవుడైన యెహోవాయనే మేము సేవిస్తాము, ఆయనే మా దేవుడు, ఆయన మాటే వింటామని యెహోషువతో చెప్పారు. ఇక్కడ పడిపోయిన వారి జీవితాలను, దేవుని మాటను లక్ష్య పెట్టని, దేవుని మాటను వినని ప్రజలకు ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, సువార్తికుల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? నీ భక్తి జీవితం ఏంటి? నీ భక్తి జీవితం ఏంటి? దేవునిలో ఉంటూ ఆయన యందు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షించబడిన నీవు యెహోవాను సేవించడానికి, యేసుక్రీస్తు ప్రభువును, తండ్రైన దేవుణ్ణి, అపరిశుద్ధాత్మ దేవుణ్ణి సేవించడానికి నీ హృదయం సిద్ధముగా ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకో. ఈ లోకములో గొర్రెల మాదిరిగా, ప్రజల మాదిరిగా మన బ్రతుకులు ఉన్నాయా? ఈ లోక ప్రజలను ఏ విధంగా అయితే గుంపులో కలిసి విగ్రహారాధనలు చేస్తారు, నీవు కూడా సంగమంలో క్రైస్తవ బిడ్డలుగా కలిసిపోయి క్రైస్తవ విశ్వాసుల మాదిరిగా గుంపుల్లో కలిసి నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. ప్రభు ఏమంటున్నాడంటే, యెహోషువతో ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పిన మాటలను బట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనే తండ్రైన దేవుడును, నేనే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును, పరిశుద్ధాత్మ దేవుడును, నేనే సత్యమైన దేవుడును, జీవము కలిగిన దేవుడును. నన్ను సేవించకుండా, నన్ను ఆరాధించకుండా
ఇల్లొకపు ఆశలను కానీ ఇల్లొకపు పాపమును కానీ నువ్వు ప్రేమిస్తున్నావేమో. నీ భక్తి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. భక్తిహీనులుగా అయిపోతున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన విశ్వసించిన మనము, ఆయన మన కొరకు, మన పాపముల కొరకు సిలువలో త్యాగం చేసి మరణించిన దేవుడు. గత రాత్రి కాలంలో మీకు చెప్పాను, సిలువలో మన కొరకు మాత్రమే ఆయన మరణించాడు. మన పాపముల నిమిత్తమే, మన పాప బంధకాలు మోయడానికే, మనల్ని రక్షించడానికే, మనల్ని విడిపించడానికే, మనకు విడుదలవ్వడానికే ఆయన సిలువలో మరణించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తులు ఏం కోరుకుంటున్నారంటే యెహోవాను ఆశ్రయించాలా, యెహోవాను సేవించాలా. ఆయన్ను సేవించకపోతే మనము శాపగ్రస్తులమైపోతామేమో, మనము శాపగ్రస్తులమైపోతామేమో. ఆయన్ని ప్రేమించే బిడ్డలుగా మనమున్నామా? ఈనాడు మన భక్తికి ఒక ప్రశ్న, ఈనాడు మన భక్తి జీవితానికి ఒక ప్రశ్న. అది భక్తి జీవితం ఏ విధంగా ఉన్నది? యెహోవాను సేవించే బిడ్డలుగా ఉన్నామా? పాపములో పడుతూ భక్తిహీనులుగా ఉన్నామా? బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తూ, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ, దైవ జ్ఞానంతో దేవుని వాక్యాన్ని చదువుతూ భక్తి పరులుగా ఉన్నామా? లేకపోతే ఈ లోకమును ప్రేమించి, ఈ ఘనతలను ప్రేమించి భక్తిహీనులుగా దిగజారిపోతున్నామేమో? ఒక ప్రశ్న వేసుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. భక్తిహీనులు దేవునికి దూరంగా ఉండాలని ఆశపడతారు. భక్తులు దేవుణ్ణి సేవిస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో మమేకమైపోయి ఆయనతో కలిసిపోవాలని ఎదురు చూస్తారు. భక్తులు వేటిని కోరుకుంటారో రెండవ అంశాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే, ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయంలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. రెండవ అంశం ఏంటంటే, స్వప్రయోజనము కోరక అనేకులు రక్షించబడాలని కోరుకొంచుంటారు. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన స్వార్థం కోసం కానీ, ఆయన స్వప్రయోజనం కోసం కానీ, ఆయన కుటుంబం కోసం కానీ, ఆయన బంధువుల కోసం కానీ, ఆయన లాభపడాలని కానీ, ఆయన డబ్బును సంపాదించుకోవాలని కానీ ఆలోచన చేయట్లేదు. తన స్వప్రయోజనం కోరుకోవట్లేదు, తన స్వార్థం కోరుకోవట్లేదు. సమస్తము దేవుని మహిమ కోసం మాత్రమే చేస్తున్నాడు. సమస్తము దేవుని మహిమ కోసం చేస్తున్నాడు. స్వప్రయోజనం కోరుకోకుండా అనేకులు రక్షించబడాలని కోరుకుంటారు. భక్తి జీవితము, భక్తులు ఆ విధంగా ఉంటారు. ఈ పౌలు భక్తుడిని మనం చూస్తే, జ్ఞాపకం చేసుకుంటే,
పౌలు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తుడు ఏం ఆశపడుతున్నాడంటే తన స్వప్రయోజనం కోరుకోవట్లేదు, అనేకులు రక్షించాలని ఈ భక్తుడు ఆశపడుతున్నాడు, ఈ ప్రవక్త ఆశపడుతున్నాడు. ఆయన తీర్మానం ఏంటంటే ఒక గురి కలిగి ఉన్నాడు. నేను మహిమపరుస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు. మాట ఇచ్చాడంటే మాటలు నెరవేర్చే దేవుడు. ఆయన హెచ్చిస్తాడంటే, ఆయన హెచ్చిస్తే ఎవరు కూడా కిందకి దింపలేరు. ఆయన ఆశీర్వదించాడంటే దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండు పొర్లుచున్నదంటాడు. దేవుడిచ్చే దీవెనలు ఆ విధంగా ఉంటాయి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఆ విధంగా ఉంటాయి. దేవుని కొరకు మనం నిలబడితే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే, దేవుని కొరకు స్వార్థము లేకుండా, కుటుంబము కోసమో లేకపోతే మన బంధువుల కోసము సంపాదించుకోవాలని ఆ స్వార్థం మన జీవితంలో ఉండొద్దు. భక్తులు ఎవరవుతారంటే స్వప్రయోజనం కోరుకోకుండా అనేకులు రక్షించబడాలి, అనేకులకు మేలు కలగాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు దీవించబడాలనుకునేవారు, వారు మాత్రమే నిజమైన భక్తులు. ఎందుకంటే వారి జీవితంలో స్వార్థము, అసూయ, కుట్ర ఇది ఉండదు. 10వ అధ్యాయం 24వ వచనంలో మనం చూద్దాం, ఎవడును తన కొరకే కాదు ఎదుట వాని కొరకు మేలు చేయి చూచుకొనవలెను. ఈ లోక ప్రజల మాదిరిగా, ఈ రాజకీయ నాయకుల మాదిరిగా తన కుటుంబం బాగుపడాలా, తన కుటుంబం అభివృద్ధి పొందాలా, తన కుటుంబం సంపాదించుకోవాలా, తన కుటుంబం బలము పొందాలా, ఈ లోకంలో పేరు పొందాలా అని ఆశపడతారు. కానీ భక్తులు, దేవుని బిడ్డలు స్వప్రయోజనం కోసం చూసుకోరు, స్వప్రయోజనం కోరుకోరు. అనేకుల మేలు పొందుకోవాలా, అనేకులకు మేలు కలగాల అని వారు ఆశపడతారు. ఎవడు తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చూచుకొనవలెను. నీ కుటుంబము నీదే కాదు, నీ చుట్టుపక్కల ఉన్నవారు, నశించిపోతున్నవారు, లేమిలో ఉన్నవారు, కలిమిలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, వారిని ప్రేమించాలా, వారికి మేలు చేయాలా, వారికి మేలు చేయాలా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుదాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యంను భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు గాని ఇక్కడ తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు, తన పొరుగువాడు క్షేమముగా ఉండినట్లు, తన పొరుగువాడు మేలు పొందినట్లు క్షేమాభివృద్ధి మాటలు చెప్పాలా, క్షేమము కలిగినట్లు మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలా, మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. మనము ఏది చేసినా కూడా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలా. భక్తి జీవితం అంటే అది, భక్తి జీవితం అంటే అది.
భక్తి జీవితం అంటే అది. స్వప్రయోజనం కోరుకోవద్దు. అనేకులు రక్షించబడాలని, అనేక మందికి మేలు చేసి సంతోషపెట్టాలి. మనము దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఏం చేసినా కూడా దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. ఆయన మహిమపరచబడితేనే, ఆయన సంతోషపెడితేనే దేవుని బిడ్డలుగా, దేవుని భక్తులుగా మనం పిలువబడతాం. ఆయనను గణపరచాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకుంటాడంటే, దేవుడు మనల్ని ఎందుకు నిలబెట్టుకుంటాడంటే, దేవునికి కృతజ్ఞతగా ఉండి దేవుని నామానికి మహిమను తెచ్చే బిడ్డలుగా, దేవుని సువార్తను ప్రకటించే బిడ్డలుగా, దేవుని సత్యాన్ని అనేక మందికి ప్రజలకు పరిచయం చేసే బిడ్డలుగా ఉండాలి. మన ద్వారా దేవుడు గణపరచబడాలి. మన ద్వారా దేవుడు గణపరచబడాలి. దేవుడు ఆశపడేది అదే. భక్తులు వేటిని కోరుకుంటారంటే, రెండవ అంశం, స్వప్రయోజనం కోరక అనేకులు రక్షించబడాలని కోరుకుంటారు. 11వ అధ్యాయం 1వ వచనం కూడా చూద్దాం. పదమూడవ అధ్యాయం 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇక్కడ మన శరీరము, శరీర కార్యాలు, శరీర కోరికలు నెరవేర్చుకుంట కాదు, స్వప్రయోజనం చూసుకోవడం కాదు, శరీర కార్యాలు నెరవేర్చుకోవాలని ఆశపడడం కాదు, మన స్వార్థం చూసుకోవడం కాదు, స్వప్రయోజనం కోరుకోక అనేకులను రక్షించబడాలి, అనేకులకు మేలు చేయాలని భక్తులు కోరుకుంటారు. కీర్తనల గ్రంథము 3వ అంశము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. భక్తులు వేటిని కోరుకుంటారంటే, సత్య మార్గాన్ని కోరుకుంటారు. సత్య మార్గాన్ని కోరుకుంటారు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పై వచనంలో మనం చూస్తే 25వ వచనం నుంచి, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించెదను. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటము నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశమును నాకు దయచేయము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను. భక్తులు సత్య మార్గాన్ని కోరుకుంటారు. ఎవరు సత్యమని చెప్పాను, ఏది సత్యమని చెప్పాను, గత దినములలో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువే సత్యము, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యమే సత్యము, ఆయనే సత్యమని మీకు చూపించాను బైబిల్ గ్రంథంలో నుండి. ఆయనే సత్యవంతుడైన దేవుడు. సత్యాన్ని మాత్రమే కోరుకుంటారు, సత్యము వెంబడి నడుస్తారు. భక్తి జీవితం అంటే అది. భక్తులు ఆశపడేది అది, భక్తులు కోరుకునేది అది. భక్తులు సత్యమైన దేవుణ్ణి ఆరాధిస్తూ, సత్యమైన దేవుణ్ణి ప్రకటిస్తూ సత్యముగా బ్రతుకుతారు. సత్యముగా బ్రతుకుతారు. వారి జీవితమే సత్యము. సత్యానికి సాక్షులుగా సత్యమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి
సాక్షులుగా వారు ఉంటారు. సాక్షులుగా వారు ఉంటారు. సత్యమైన మార్గమును కోరుకుంటారు. సత్యమైన మార్గాన్ని కోరుకుంటారు. భక్తులు వేటిని కోరుకుంటారంటే సత్యమైన మార్గాన్ని కోరుకుంటారు. తీతుకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ, ఇక్కడ సత్క్రియలను శ్రద్ధగా చేయాలని కోరుకుంటారు. సత్క్రియలు అంటే మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి నడవడిక. సత్క్రియలు చేయాలని వారు కోరుకుంటారు. సత్క్రియలు శ్రద్ధగా చేయాలని వారు ఆశపడతారు. భక్తులు వేటిని కోరుకుంటారంటే సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచి క్రియలు చేయాలని. అది భక్తి జీవితము. భక్తులు కోరుకునేది చెడ్డమైన పనులు చేయడానికి కాదు. క్రైస్తవుడిగా పిలువబడుతూ దేవుని కుమారుడిగా మారు మనసు పొంది అనేక సంవత్సరములు, అనేక దినములు గడుస్తున్న కొలది నీ భక్తి జీవితాన్ని పెంపొందించుకోవాలి. కానీ లోకపు మాదిరిగా, లోకములో ఉన్న బిడ్డల మాదిరిగా చెడ్డ కార్యాలు చేస్తున్నావేమో, ఇతరులను ఇబ్బంది పెడుతున్నావేమో, ఇతరులను శోధనల గుండా నడిపిస్తున్నావేమో, ఇతరులను మందిరాలకు రాకుండా దూరం చేస్తున్నావేమో, ఇతరులను ఆటంకపరిచే బిడ్డగా ఉన్నావేమో, దేవునిలో ఎదుగుతున్న బిడ్డలను, దేవుని కొరకు సమర్పించుకున్న బిడ్డలను ఆటంకపరచడానికి సాతాను నిన్ను ప్రేరేపిస్తుందేమో. నీ భక్తి జీవితం సరిగా ఉంటే సాతాను నీలో ప్రవేశింపడు. నువ్వు ఇతరులకు ఆటంకపరిచే బిడ్డగా ఉండవు, ఆటంకము చేసేవాడిగా ఉండవు. పరిచర్యను ఆటంకపరిచే బిడ్డలుగా ఉన్నావు, పరిచర్యను పక్కద్రోవ పట్టించే బిడ్డలుగా ఉన్నావేమో. భక్తులు ఏం చేస్తారంటే, ఏం కోరుకుంటారంటే సత్క్రియలను శ్రద్ధగా చేయాలని కోరుకుంటారు. భక్తులు సత్క్రియలు చేయాలని కోరుకుంటారు. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కీడు చేసే వారితో కూడా సమాధానాన్ని కోరుకుంటారు. అది భక్తి జీవితము. నేను కోరినది సమాధానమే, అయినను నా మాట వచ్చిన తోడని వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. కీడు చేయాలని చూసే ప్రజలకు కూడా వారు సమాధానపరచాలని చూస్తారు, వారు సమాధానాన్ని కోరుకుంటారు. అంతేకాని దెబ్బకు దెబ్బ తీయాలని, లేకపోతే ఈ లోకపు ప్రజల మాదిరిగా దెబ్బ కొట్టాలని ఆలోచన చేయరు. భక్తి జీవితము, భక్తుల జీవితము, వారు ఏం ఆశపడుతున్నారు, వారు ఏం కోరుకుంటున్నారో మీకు చెప్తున్నాను. భక్తులు ఆ విధంగా జీవిస్తారు, భక్తులు అవి కోరుకుంటారు. కీడు చేసే వారితో కూడా సమాధానంగా ఉంటారు. వారు ఇతరులకు కీడు చేయాలని చూడరు, ఇతరులను ఇబ్బంది పెట్టాలని వారు ఆశపడరు, ఇతరులను ఆటంకపరచాలని వారు ఆశపడరు. కీడు చేసే వారితోనూ కూడా వారు సమాధానముగా ఉంటారు. అది భక్తి జీవితము. భక్తులు ఆ విధంగా ఉంటారు. ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
మన భక్తి జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారు. క్రైస్తవ భక్తులు, క్రైస్తవ జీవితము ఏ విధంగా ఉండాలో తెలుసుకోలేని ప్రజలు కీడు చేసే వారితోనూ సమాధానం అని కోరుకుంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, కావున ప్రతి స్థలమందును పురుషుల కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ పురుషులు కోపము లేని వారై చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుకుంటారు. భక్తులు భక్తి జీవితాన్ని దేవుని కొరకు ఉన్న విశ్వాసులు, దేవునికి సమర్పించుకున్న బిడ్డలు భక్తి జీవితాన్ని కాపాడుకునేవారు కోపము లేని వారే ప్రార్థన చేస్తారు, చేతులెత్తి ప్రార్థన చేయాలని వారు కోరుకుంటారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఇక్కడ యవ్వన స్త్రీలు జ్ఞాన ప్రవర్తన కలిగి విరోధికి అవకాశం ఇవ్వకూడదని కోరుకుంటారు భక్తులు. యవ్వన స్త్రీలు జ్ఞాన ప్రవర్తన కలిగి విరోధికి అవకాశం ఇవ్వకూడదని వారు కోరుకుంటారు. భక్తులు ఏ విధంగా ఉంటారంటే సాతానికి ఎక్కడ చోటెవరు. భక్తులు ఏ విధంగా ఉంటారంటే సాతానికి ఎక్కడ కూడా అవకాశం ఎవరు. భక్తి జీవితమును దినదినము పెంపొందించుకుంటారు. వారి భక్తి జీవితము వారిని కాపాడుతుంది. వారి ప్రార్థనే వారికి ఒక ఆయుధం. వారి ప్రార్థన జీవితమే వారికి ఒక ఆయుధం. వారి విజ్ఞాపనే దేవుడు వారికి ఒక వెపన్ లాంటిది. వారు చేసిన విజ్ఞాపనను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వారి జీవితంలో వారి చేతిలో ఒక వెపన్ పెట్టినట్టే. భక్తుల జీవితంకు అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. భక్తుల జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనది ఈ పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యాన్ని బట్టి, నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీ భక్తి జీవితము ఇంకా అభివృద్ధి చెందుతుంది. నీ భక్తి జీవితము అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలను రక్షించడానికి, ప్రజలకు క్షేమాభివృద్ధి చేయడానికి, ప్రజలకు మేలు చేయడానికి, ప్రజలను ప్రోత్సహించడానికి నీ విశ్వాసమే ఎంతగానో తోడ్పడుతుంది, ఎంతగానో బలపరుస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఇక్కడ భార్యాభర్తలు తమ విలువలు ఎరిగి ఉండాలని కోరుచున్నారు. భార్యాభర్తలిద్దరు కూడా, ఇక్కడ దేవుని మాటలు చాలా స్పష్టమైన మాటలు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు
మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తి జీవితంలో ఉన్న దేవుని బిడ్డలు భార్యాభర్తలిద్దరూ కూడా తమ విలువలు ఎరిగి ఉండాలని కోరుకుంటారు. వారి జీవితం ఏంటి? వారు దేవుణ్ణి స్తుతిస్తున్నామా, ఏం చేస్తున్నామా, లేకపోతే లోబడి ఉంటున్నామా, వ్యతిరేకముగా జీవిస్తున్నామా, తిరగబడే స్వభావం ఉందా, ఏ స్వభావం ఉంది, దేవుడు చెప్పిన మాటలేంటి, దేవుని ప్రేమ ఏంటి, దేవుడు భార్యాభర్తలను ఏ విధంగా ఉండమన్నాడు, దేవుడు భార్యాభర్తలకు ఇచ్చిన నిబంధనలేంటి, ఆజ్ఞలేంటి, వాటిని బట్టి అవి తెలుసుకుని ఆ విలువలు ఎరిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మాటలు సత్యమైన మాటలు. ఆయన విలువలు మనం తెలుసుకోవాలా. విలువలు తెలుసుకుని ఆ విలువల మాదిరిగా మనము బ్రతుకుచుండాలా. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. విశ్వాసుల సొత్తును కాదు, కానీ విశ్వాసులనే కోరుకుంటారు. విశ్వాసుల దగ్గర ఉన్న వస్తువులను కోరుకోరు. విశ్వాసుల హృదయాన్ని వారు దేవునిపై చూస్తున్న, దేవుని కొరకు చూస్తున్న వాటిని కోరుకుంటారు. వారు ఆత్మీయ జీవితాన్ని కోరుకుంటారు. విశ్వాసుల దగ్గర ఉన్న ధనము కానీ వారి వస్తువులను కానీ అది చూడరు భక్తులు. వారు దేవునితో ఏ విధంగా ఉంటున్నారు, దేవునితో ఆత్మ నడిపింపు కలిగి జీవిస్తున్నారా, దేవునితో సహవాసం చేస్తున్నారా, దేవునికి దగ్గరగా జీవిస్తున్నారా, లేకపోతే వారి విశ్వాసం ఏ విధంగా ఉంది, వారి భక్తి జీవితం ఏ విధంగా ఉంది. భక్తులు విశ్వాసులను కోరుకుంటారు. విశ్వాసుల సొత్తును కాదు, ఆ విశ్వాసము లేకపోతే దేవుని సొత్తైన ప్రజలుగా దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నారో అది కోరుకుంటారు. చివరిగా ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. శ్రేష్టమైన దేశము భక్తులు ఏం కోరుకుంటున్నారంటే, శ్రేష్టమైన దేశంలో ఉండాలా, ఆ పరలోక రాజ్యంలో ఉండాలా, ఆ పరలోక రాజ్యం కోసం కోరుకుంటారు. నీ భక్తి సరి అయినదిగా ఉంటే, నీ భక్తి సంపూర్ణమైనదిగా ఉంటే, నీవు పరిశుద్ధతగా పవిత్రముగా జీవిస్తే పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. నీతిమంతుడిగా తీర్చబడ్డ నీవు, ఆయన రక్తంలో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డ నీవు, ఆయన కొరకు జీవిస్తూ నీతిమంతుడిగా పవిత్రుడిగా జీవిస్తే పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. భక్తులు కోరుకునేది ఏంటంటే, శ్రేష్టమైన దేశము కోసము, ఆ పరలోక రాజ్యము కోసము వారు కోరుకుంటారు. భక్తులను వేటి కోరుకుంటారో కొన్ని అంశాలను మీకు చూపించాను. భక్తుల జీవితము ఏ విధంగా వేటిని ఆశపడతారో, వారి జీవితం ఏ విధంగా ఉంటుందో మీకు కొన్ని విషయాలు చూపించాను. భక్తిహీనులు వేటిని కోరుకుంటారో కొన్ని విషయాలు మీకు తెలియజేసి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, పోయి మీరు కోరుకునే దేవతలకు మొర్ర పెట్టుకునండి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో
సెలవిచ్చాను. భక్తిహీనులు ఏమని కోరుకుంటారంటే, యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టి, రక్షించే దేవుణ్ణి విడిచిపెట్టి, స్వస్థతలు సూచక క్రియలు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి, అద్భుత కార్యాలను చేసే దేవుణ్ణి విడిచిపెట్టి, ప్రజలను నరకగుండములో నుండి, నరకాగ్నిలో నుండి తప్పించే రక్షించే దేవుణ్ణి వదిలిపెట్టి అన్య దేవతలను విగ్రహారాధన చేసే బిడ్డలుగా ఉంటారు. యెహోవాను విడిచి వేరొకరిని కోరుకుంటారు. ఈ లోకంలో పిలువబడుతున్న దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్న విగ్రహారాధన చేయడానికి వారు ఇష్టపడతారు. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు, మీరు పోయి కోరుకున్న దేవతలకు మొర్ర పెట్టుకునడి, మీ శ్రమ కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీతో సెలవిచ్చాను. భక్తిహీనులు దేవుణ్ణి విడిచిపెట్టి దేవతలను, దెయ్యములను ఆరాధిస్తూ ఉంటారు, విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు. అది భక్తిహీనులు. నువ్వు భక్తిహీనుడిగా జీవిస్తున్నావేమో. దేవుని నమ్ముకున్నానని, దేవుని సంఘములో ఉంటూ దేవుని సేవకులు చెప్పిన మాటలను వినకుండా, బైబిల్ గ్రంథంలోని మాటలు వినకుండా భక్తిహీనులుగా జీవిస్తున్నావేమో. భక్తిహీనులు వేటిని కోరుకుంటారంటే, మొట్టమొదటిది యెహోవాను విడిచి వేరొక దేవుళ్ళను, వేరొకరిని కోరుకుంటారు. రెండవది ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ సెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. ఈ భక్తిహీనులు ఏం కోరుకుంటారంటే, జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుంటారు. వారు పాప బంధకాల్లో ఉంటూ వారు మరణాన్ని కోరుకుంటారు. పాప జీవితంలో ఉంటూ చెడ్డ కార్యాలు చేస్తూ, డ్రగ్స్కి, మత్తు పానీయాలకి, మందులకు అలవాట్లు పడుతూ వారు జీవమునకు దేవుడైన యెహోవాను సేవించకుండా, జీవాన్నిచ్చే దేవుడను సేవించకుండా మరణాన్ని కోరుకుంటారు. జీవమునకు ప్రతిగా మరణం కోరుకుంటారు. జీవమునకు ప్రతిగా మరణమును కోరుకుంటారు. 3వ అంశము హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, వారు అధికముగా పాపము చేయాలని కోరుకుంటారు. వారు ఎక్కువగా పాపం చేయాలని ఆశపడతారు. వారి పాప జీవితమే వారికి అలవాటైపోతుంది. ఇంకా ఎక్కువగా పాపం చేయాలని వారు కోరుకుంటారు. 4వదిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, సంత వీధుల్లో వందనములను మనుష్యుల చేత బోధకులను పిలువబడ్డయు కోరుదురు. మీరైతే బోధకులను పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. మనుష్యుల చేత గొప్ప చేయబడాలని కోరుకుంటారు భక్తిహీనులు. మనుష్యులు లేకపోతే సంఘ బిడ్డలు, విశ్వాసులు మమ్మల్ని గొప్పగా చూడాలని, లేకపోతే గొప్పగా పాట పాడారు, గొప్పగా మెసేజ్ చెప్పారు అని మమ్మల్ని గణపరచాలి, గొప్ప చెప్పుకోవాలి మా కోసమని భక్తిహీనులు వాటిని కోరుకుంటారు. మనుష్యుల మధ్య గొప్ప నీకు, లేకపోతే దేవుని నామాన్ని అవమానించే గొప్ప నీకు అవసరం లేదు. దేవుణ్ణి గణపరిచే గొప్పే కావాలి నీకు. దేవుణ్ణి మహిమపరిచే గొప్ప కావాలి. కానీ మనుష్యుల చేత గొప్ప చేయబడాలని భక్తిహీనులు కోరుకుంటారు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, కలహమునకు దూరముగా నుండుట
నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకుంటాడు. సమాధానం కాదు కానీ పోరునే కోరుకుంటారు వీళ్ళు. ఈ భక్తిహీనులు, వీళ్ళు కొట్లాటలే కావాలి, లేకపోతే గొడవలే కావాలి అని వీరు చూస్తూ ఉంటారు. వీరు భక్తిహీనులు. ఈ విధంగా జీవిస్తున్న ప్రజలు భక్తిహీనులు. గొడవలు కావాలి, కొట్లాటలు కావాలి అని వీరు ఆలోచన చేస్తారు. భక్తి పరులు ఏం ఆలోచన చేస్తారంటే సమాధానముగా ఉండాలి, సమాధానకరముగా ఉండాలని ఆలోచన చేస్తారు. భక్తిహీనులు ఎవరితో గొడవ పెట్టుకోవాలా, ఎవరితో కలహమలాడాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని ఏది చేయాలని భక్తిహీనులు ఆలోచన చేస్తారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడొకడు లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకునిరి. కావున నేను వారి మోసములో ఉంచుదును, వారు భయపడి వాటిని వారి మీదకి రప్పించుదును. దేవునికి ఇష్టము కాని దాన్ని కోరుకుంటారు భక్తిహీనులు. దేవుడు చెప్పిన మాటలను వినరు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, దేవుడు చెప్పినది ఏది చేయరు. భక్తిహీనులది, భక్తిహీనులు. చివరిగా భక్తిహీనులు నీతిమంతులను సంహరించాలని కోరుకుంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 30వ వచనంలో చూడవచ్చు. నీతిమంతులను సంహరించాలని భక్తిహీనులు కోరుకుంటారు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. భక్తి జీవితం ఏ విధంగా ఉండాలో, భక్తులు ఏ విధంగా ఉండాలో, భక్తులు వేటిని కోరుకుంటారు, భక్తిహీనులు వేటిని కోరుకుంటారు, కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది, మనము ఏ గుంపులో ఉన్నాము, మనము ఎవరిని సేవిస్తున్నామో, ఆయన మాట చెప్పున ఆయన కొరకు మనం బ్రతుకుతున్నామా, స్వప్రయోజనం కోరుకోకుండా అనేకులను రక్షించాలని మనం ఆశపడుతున్నామా, సత్య మార్గాన్ని మనం కోరుకుంటున్నామా, సత్క్రియలు శ్రద్ధగా చేయాలని ఆశపడుతున్నామా, మనకు కీడు చేసే వారితో కూడా మనము సమాధానాన్ని కోరుకుంటున్నామా, భక్తులుగా పిలువబడుతున్న మనము, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్న మనము, మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది, కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. మన భక్తి కోసము, మన భక్తి జీవితం ఏ విధంగా ఉందో ఈనాడు ఒక ప్రశ్న వేసుకుందాము. భక్తిహీనుల మాదిరిగా మనము జీవిస్తున్నామేమో, యెహోవాను విడిచిపెట్టేసి, ఆ యెహోవా దేవుణ్ణి విడిచిపెట్టేసి, ఆ యెహోవా దేవుణ్ణి మర్చిపోయి, ఆ యెహోవా దేవుణ్ణి దూరం చేసుకుని మనము వేరొక దేవుళ్ళని ఆరాధిస్తున్నామేమో. దేవుని రక్తంలో కడగబడిన మనము, దేవుని రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనము, మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది? ఒక ప్రశ్న వేసుకుందాం. భక్తిహీనుల గుంపులో ఉన్నామా, భక్తుల గుంపులో ఉన్నామా? ఏ గుంపులో ఉన్నాము మనము? ఏ గుంపులో ఉన్నాము మనము? భక్తిహీనుల గుంపులో ఉంటే అది దేవునికి అసహ్యమైనది, ఇష్టము లేని గుంపు. భక్తుల గుంపులో ఉంటే దేవుని రాజ్యములో ఉంటావు. భక్తుల గుంపులో ఈ అంశాలలో నీదో ఏదైనా కొదువైతే, నేను చెప్పిన అంశాలలో ఏదైనా లేకపోతే దేవుని అడుగు. ఇంకను మన భక్తి జీవితంలో మెరుగుపరుచుకున్నట్టుకు
ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. కృప కలిగిన దేవా, జీవం గల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. దేవా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని అనేక మందికి అర్థమవునట్లు, వారి జీవితము మార్చబడ్డానికి సందేశముల ద్వారా మీరు మాట్లాడండి. మీ వాక్కును రిలీజ్ చేసేవయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక మంది దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ వాక్యాన్ని మీరు స్థిరపరచండి, మీరే అంటుకట్టండి. అనేక మంది జీవితాల్లో ఫలింపజేయడానికి మీరే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి. అందరు లేచి నిలబడి ఒక పాట పాడుచుండగా కానుకలు తీయబడతాయి.